ఈరోజు మన గెస్ట్ జీలకర్ర శ్రీనివాస్ గారు. నమస్తే. వీసీకే పార్టీ స్టేట్ ప్రెసిడెంట్, అంతకుముందు బిఎస్పీ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీరు సినిమాలో ఒక 2 పాటలు రాశారని విన్నా. అసలు మీ లైఫ్లో పాటలు ఏంటి? పాటలు తెలంగాణలో మా బాపు కూడా కమ్యూనిస్టు రాజకీయాల్లో గ్రామాల్లో చాలా యాక్టివ్గా పనిచేసేవాడు. ఈ నేపథ్యం మీ తండ్రి గారిది కమ్యూనిస్ట్ పార్టీ అయి ఉండడం. అట్ ద సేమ్ టైం జర్నలిస్ట్గా కూడా పనిచేశారు. ఓకే, మీరు మెంబర్ ఉన్న సిపిఎం పార్టీ నుంచి పోటీ చేయలేదు. లేదు, బయటకు వచ్చేసాం 2004లో. ఆర్థిక పరమైన అంశాల కోసం ఏమో మార్క్సిజం, అందుకు దాని మీద లేదు. ఇక్కడ కుల వ్యవస్థ మీద, కుల నిర్మూలన కోసం అంబేద్కరిజం. అంబేద్కర్ అయినా మార్క్స్ అయినా ఇద్దరు సమానత్వం కోసం పనిచేశారు. ఎస్ఎఫ్ఐ నుంచి సిపిఎం నుంచి బయటికి రావడానికి కారణం ఇదేనా? బేసిక్గా అదే కారణం. మీకు బాగా గుర్తున్నది ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో నేను సక్సెస్ అయ్యా, ఈ ఉద్యమంలో ఉన్నందుకు నేను సాటిస్ఫై అవుతున్నా. ప్రతి నా లైఫ్ అంతా బిఎస్పీలో మీరు పోటీ చేయడం కోసం మాత్రమే వెళ్ళారా, లేదంటే ఏదన్నా పదవి తీసుకుందామన్న ఆలోచన నాకు ఉండే, బట్ నేను అడగలేదు. మీ వీసీకే పార్టీని ఈ రాష్ట్ర ప్రెసిడెంట్గా ప్రజల్లోకి తీసుకెళ్దామని మీరు అనుకున్నప్పుడు అదొక తమిళ పార్టీ, బీజేపీ తెలంగాణ పార్టీ కాదు